మీకు తెలుసా? రాత్రంతా నిద్ర లేకుండా ఉండి, బాణం ప్రయోగాలు చేసేవాడు ఎవరో? అతనికి నిద్ర అవసరం లేకుండానే ఎలా బతికాడో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఆ కథ ఇంకెవరిదో కాదు. మహాభారతంలోని అర్జునుని కథ. అర్జునుడంటే మనకి తెలిసిన గొప్ప వారియర్. మహాభారతంలో ఆయన రోల్ చాలా ఇంపార్టెంట్ అయినది. అలాంటి అర్జునుడు రాత్రిళ్ళు కూడా బాణాలు వేసేవాడంట. అందుకే కొంతమంది అనుకున్నారు, ఇతనికి నిద్ర ఉండదేమో అని. కానీ నిజం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అతనికి గూఢాకేశుడు అనే పేరుంది. దాని అర్థం ఏంటంటే నిద్రని జయించినవాడు అని అర్థం. అర్జునుడు ఎప్పుడు నిద్రపోవాలంటే అప్పుడు నిద్రపోయేవాడు. అలానే లేవాలంటే కూడా వెంటనే లేచేవాడు. ఆయనకి నిద్ర మీద పూర్తి కంట్రోల్ ఉండేది. ఆయన ఎప్పుడూ తేజస్సుతో, చైతన్యంతో, ప్యూర్ హార్ట్తో ఉండేవాడు. చెడు భావాలు, అలసట, లేజినెస్ ఆయనను ఏ క్షణం కూడా తాకేవి కావు. ఇక అసలు గొప్ప విషయం ఏంటంటే అర్జునుడు నిద్రలో ఉన్నప్పటికీ తన మనస్సులో శ్రీకృష్ణుణ్ణి తలుచుకునే శక్తి కలవాడు. ఇది సాధారణ విషయం కాదు. ఇది భక్తి, క్రమశిక్షణ, సాధన అన్నిటి కలయికతోనే సాధ్యమయ్యే విషయం. ఇది మనకి ఒక గొప్ప లెసన్ చెబుతుంది. మనం కూడా మన జీవితంలో శ్రమించి నియమంగా జీవించగలిగితే, మన బాడీని, మన మైండ్ని కంట్రోల్ చేయగలిగితే మన గోల్ని చేరుకోవడం చాలా ఈజీ అవుతుంది.